సంపాదించింది ఏం చేశాను? ఏం చేసి చెప్పండి. ఇప్పుడు ఈ కళాకారులు నిలబెడతా ఎంతగా నాకు సంతోషం అవుతుంది. ఇంకా ఎన్నాళ్ళు బతకాలి చెప్పండి. వాళ్ళందరినీ నిలబెట్టగా వెళ్తే అంత బాగుంటుంది. ఒకటే మనసులో పెట్టుకొని మీకు నమ్మకండి, నేను వాళ్ళకి ట్రస్ట్ పెట్టేసి వాళ్ళకి ఏదో మంచి సాయం చేస్తుంది, అందులో కొంత డబ్బులు కోడి పెట్టేసి వీళ్ళందరూ వడ్డీతో నన్ను నడిపించేస్తాను. రామకృష్ణ రోజు ఫోన్ చేస్తాను, సార్ ఆయన పేరు లోగో ఇవ్వండి, లోగో అయిపోతే ట్రస్ట్ బిల్ రాస్తాను. ట్రస్ట్ రాసిన తర్వాత నేను గవర్నమెంట్ వరకు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం నేను మన అతనికి శ్రీధర్ గారు చెప్పాను, సార్ సార్ మీరు కలండి నాకు కార్డు తీసుకుంటాను మాట్లాడాను. ఎప్పుడైతే మా చేతులు మీకు ఎప్పుడు వచ్చేసింది కాదు, మనం లైఫ్లో మీరు ఉంటారు నేను ఉంటాం లేదు, లైఫ్లో వీళ్ళందరూ ముందుకు రావాలని అదే కళ ఉండిపోవాలి. నాకు అది కావాలని కష్టపడి వీళ్ళందరూ నేను ముందుకు తీసుకురావాలని నాకు కావాలి. మీరు అంతా శ్రద్ధ పడండి, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, మీరు ఫైనాన్స్ కోసం బాధపడకండి. అట్లా ఒకలా ఇప్పుడు మనేసిన మాట వచ్చింది, ఎందుకు భయపడతారండి? మీరు ముందుకు రండి, మీరు టెలివిజన్ పెట్టిన తర్వాత ముందు వస్తున్నాను, ఎలాగ చేస్తున్నాను, మీరు ముందుకు పంపిస్తాను. నేను ఇద్దరు కలిసి వచ్చారా ఎలా పంపించాడు వాళ్ళకి, బాబు కైవాళ్ళు వెళ్ళాలి మా దగ్గర లేవంటే వాళ్ళకి అప్పటికి అప్పుడే నేను ఆయన మాట చెప్పాడంటే వాళ్ళు సన్మానం అవుతుంది ఆర్థికం కావాలంటే నేను చాలా మనసులో బాధపడ్డాం. ఏంటంటే ఆర్థికం అడుగుతారు వాళ్ళు వెళ్ళలేకపోతే ఎలాగంటే వెంటనే మీరు పంపించి చూస్తాం వేతన రసరి పార్కేసి అది కావాలి. వాళ్ళు పంపించేస్తే నాకు ఎంతో తృప్తిగా ఉండదు. నిజంగా నేను చెప్పలేము. నేను అనుకుంటున్నాను నాకు 17 వయసు వచ్చినట్టే, మీకు మిమ్మల్ని పంపించేస్తే నాకు ఒక 10 ఏళ్ళు బతుకుతామని ఆశ ఉంటుంది. గౌరవం ఉంటారా? మీరు నాకు ఎప్పుడు ఏది అడుగుతూ ఉండాలి, నేను ఉంటాను నేను ఎందుకట్లే. కానీ మొత్తం మీదే నాకు హెల్ప్ కోసం కాదు, మీరు నాకు కొంచెం కావాల్సింటాడు. మనం అలా చేస్తే బాగుంటుంది, నేను చేస్తాను. ఈ కళాకారులు మాత్రం ముందుకు రావాలి. నాకు ఒకటే కావాలి, మీరు 250 కాదు, మీ పాడేరు కాదు, అరకు కాదు, 1000 మంది ఇక్కడి నుంచి వస్తే కూడా మనం నేర్పండి. అందరూ నేర్పండి, విద్య నేర్పండి, తప్పలేదు నేర్పండి. దానికి ఏమో మనం ఉంటే ఎలా వాళ్ళ మనం చేసుకొస్తాం, అది కావాలి. ట్రస్ట్ మా తాతారావు ఉన్నారు, మేడం ఉన్నారు, అందరూ కూడా అందరూ ఇక్కడ మొత్తం 20 మంది ఉన్నారు. అందరూ కూడా శ్రమించండి, శ్రమపడి వచ్చేయండి. శ్రమ లేకపోతే కాదు, ఒకటి చేతులు ఏం కాదు. నేను ఉన్నాను 9 ఉన్నది కాదు, 100 మంది కలిస్తే కానీ పని కాదు, 100 మంది కలిస్తే పని కాదు. ఇది ఏంటంటే సంస్థ అనేది పెద్దది. ఇవాళ మనం వైజాగ్ ఉంది, రేపు మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది, మనం ముందుకు ఇంకా వెళ్ళిపోతాం. వైజాగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది, అది ఎంతవరకు మనం వెళ్ళిపోవాలి. ఈరోజు వైజాగ్ సంస్థ అనేది ఆంధ్రప్రదేశ్ పేరు పడిపోతాం, అది కావాలి. ఆంధ్రప్రదేశ్ 146 మెడల్స్ వచ్చాయి చూడండి, ఎంత బాగుంటుంది. వైజాగ్కి రావాలనుకోండి, అది మన వేస్తారు. అది చూడండి, పేపర్లో చూసాను ఎన్ని పేపర్లో వచ్చాయి నేను చూస్తాను. నెక్స్ట్ మార్చ్గా మన మెడల్ అంటే మనం వస్తే చెప్పడానికి బోర్డు ఉంది, ఇంకా నాకు వేస్తాను. ఎన్ని 10 ఏళ్ళు కూడా వెళ్ళాను, కానీ ఎథ్లెటిక్స్ అనేది మాత్రం అనేది మాత్రం నాకు కళ, నిజంగా కళ. అందరినీ కూడా నేను నిలబెట్టుకొని మిమ్మల్ని ముందుకు పంపించేస్తాను. అది కోరుకున్నా దేవుడు భగవంతుడు నాకు సాయం చేసుకొని మిమ్మల్ని అందరూ నాకు కలిపారు. అది నా కళ. శ్రీనివాస్ వల్ల, మా రామకృష్ణ వాళ్ళ, మీరు అంతమంది నాకు మెంబర్స్ ఉన్నారు, 30 మంది 40 మంది ఎలక్ట్రానిక్స్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు అనిపిస్తుంటే, మీరు అందరూ నేను ఏమో తప్పు చేయడానికి ఇష్టపడను, కానీ ఏదో క్షమించి ఒకటే మాత్రం మీరు అందరూ ఒక చేతులు అయిపోండి, అందరూ ఒక చేతులు అయిపోండి. ఏం లేదు వాళ్ళు తప్పు ఈ తప్పు మనకు రాకుండా వెళ్ళిపోండి. మనకి యూనిటీ కావాలో వీళ్ళందరూ మనం ముందుకు తీసుకురావాలి. ఒకే ఒక మాట మనకి కావాలో వీళ్ళందరూ ముందుకు వస్తారు. అందరూ కళాకారులు ప్రోత్సహించండి. అది ప్రతి ఒక్కరిని పంపిస్తాను. మీ అందరికీ దానికి సపోర్ట్ ఇచ్చిన ఫస్ట్ మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ మన ఆనంద్ గారు. ఇంకా అది ఇంకా రాష్ట్ర స్థాయిలో అయింది సమయకాలంలో. ఇది కూడా ఎంత అయిపోతే భయం అయితే సంతోషం. అదే ఆయన కళ్ళలో చూడాలి. ఆనంద్ గారికి స్వాగతం పలుకుతున్నాం. దయచేసి చివరి వరకు ఉండాలి. మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన కమల్ బేబీ గారి దానిలో వాళ్ళ రోటరీ క్లబ్స్, ఆయన సేవలు అనేకం. వాకర్స్ ఇంటర్నేషనల్కి పరిమితం అవ్వలేదు, ఆయన మన అథ్లెటిక్స్కి పరిమితం అవ్వలేదు, కళా వేదికకే పరిమితం అవ్వలేదు. ఒక లైన్గా, ఒక వాకర్గా, ఒక రొటేరియన్గా, ఒక సామాజిక వేత్తగా
ఒక దాన శూల వేద కర్ణునిగా అనేక రకాలుగా వారిది హస్తం ఒకటే అయినా అది అనేక వేల మందికి మార్గదర్శి అవుతుంది వారి హస్తం, సువర్ణ హస్తం. ఆ రోటరీ క్లబ్ మీటింగ్లో మన స్కాటర్స్ ఇద్దరు సుమారు 100 మెడల్స్ సాధించారు. ఒకరి గ్రీష్మ అన్న అమ్మాయి మొన్నే ఈరోజు ఆనంద్ గారు కూడా వేశారు. 144 స్వర్ణ పథకాలు సాధించింది ఆ అమ్మాయి. అలాగే కార్తీక శరణ్య 44 మెడల్స్ సాధించింది. కళావేదిక ద్వారా ఇద్దరికి నేను 13,500 రూపాయలు ఇద్దరికి వారి చేతుల మీదుగా వారి స్వహస్తాల మీదుగా అందించడం జరిగింది శివాజీ పార్కులో. నిన్న కాక మొన్న మళ్ళీ రొటేరియన్స్ అందరి దగ్గర కూడా వారు చొరవ తీసుకొని ఇద్దరికి చెరో 25,000, అంటే వాళ్ళు మలేషియా వెళ్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఖర్చులు కావాలి. ఇద్దరు చిన్నపిల్లలు, ఒకరు 8th క్లాసు, ఇంకొక అమ్మాయి ఇంటర్మీడియట్. 2006 సంవత్సరంలో ఆ రోజు మా ప్రత్యక్ష సాక్షి ఈనాటి రిపోర్టర్ ఆనంద్ గారు. అలాగా మేము రోజుకి 5,000 మంది ఇస్తామంటే ఈ టీవీలో 40. అదేంటి 2006 సంవత్సరాలు 11 నుంచి ఏమైంది, ఇది మీరు ఈవెంట్స్ మొదలు పెట్టి 5,000 మంది ఇచ్చేస్తారా అని 3 సంవత్సరాలు. ఇద్దరు కూడా లో మిడిల్ క్లాస్. సో వాళ్ళిద్దరికీ చేయూతనిచ్చాము. కళావేదిక ద్వారా అయితే వారి రొటేరియన్గా వారి యొక్క ఇది అన్నీ కూడా వారి నిజంగా నిరంతర సేవానిధికి మనందరం మెచ్చుకోవాలి. చక్కటి సందేశం ఇచ్చిన వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇవి ప్రసారం చేస్తారు. అవన్నీ కూడా వరప్రసాద్ గారు మన కమల్ బేబీ గారి చేతులు మీదుగా అందజేస్తారు. సో మీటింగ్కి మెడల్ వచ్చిందనో లేకపోతే మెమెంటో వచ్చిందనే కాదు, ఈ సంవత్సరం మెమెంటో కూడా అందరూ రావాలి. వచ్చిన వాళ్ళే రావడం కాదు. మీటింగ్ పెట్టాలంటే దాంట్లో 3 విషయాలు తెలియజేస్తాం. ఇప్పుడు పెద్దలు మాట్లాడారు, అందరూ మన మెడలో మన సర్టిఫికేట్కే కాదు కొన్ని విషయాలు తెలుసుకోవడం కావాలి. ఎవరికైనా ఖాళీ లేదు. ఈ లైఫ్ అంత వండుకొని మన కోసం వచ్చారంటే ఏ విధంగా ఆయన ఇంకా మాట్లాడాలి. కాకపోతే లేట్గా వచ్చిన వల్ల ఎక్కువసేపు మాట్లాడితే బాగుంటుంది, ఇంత మాట్లాడాలి. కాబట్టి కొన్ని విషయాలు తెలియడం కోసం కూడా ప్రతి ఒక్కరు రావాలి. మాటో ఉందని ప్రతిరోజు పనులు ఉంటాయి. ఇలా కార్యక్రమం ఎప్పుడో ఒకసారి చేస్తాము. కాబట్టి ప్రతిసారి కూడా తీసిన మీటింగ్కి రండి, కొన్ని విషయాలు తెలుసుకోండి. ఈసారి మేడం నెక్స్ట్ మీటింగ్ మేడం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, ప్రతిదానికి వస్తారు. మీరు కాబట్టి మీ కష్టపడి కూడా మాతో మాట్లాడడానికి వచ్చి మిమ్మల్ని చూసినట్టు అవుతుంది. ఒకసారి ఇదే విధంగా మిమ్మల్ని చూసినట్టు కూడా అవుతాము. కాబట్టి ప్రతి కార్యక్రమం రావాలి. ఇప్పుడు మనం మెడల్ సెరమనీ స్టార్ట్ చేస్తాం. మరి ముందుగా మన అతిథులు కమల్ బేడి గారు, డాక్టర్ రామకృష్ణ గారు, ద్వారకానాథ్ గారు కూడా వెంటకు వచ్చి మొక్కిచ్చేస్తారు. మన గెస్ట్ ఇప్పుడు మెడల్ సెరమనీ పిలుస్తాం. వాళ్ళందరూ కూడా వచ్చి మీరు సెరమనీ చేతుల మీదుగా ఒక సాంగ్, ఒక మెమెంటో, ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చూడు 4 గోల్డ్ మెడల్ అండి, ఒక సిల్వర్ మెడల్, 5 మెడల్స్ వచ్చాయి. నా నెత్తి మీద ఎవరో పెట్టారు. దేకోనా థ్యాంక్ యూ వెంకట. మెడల్స్ రెడీ చేసి ఉంచుకోండి ప్రతి ఒక్కరు, సర్టిఫికేట్ మీద కూడా. నెక్స్ట్ బి గణేష్, థ్యాంక్ యూ ఇస్తున్నాను, థ్యాంక్ యూ. బి గణేష్ బ్రాండ్ వైకే వాక్ జోగా థ్యాంక్ యూ గణేష్. నెక్స్ట్ వస్తున్నారండి యూత్ యంగ్ ఎనర్జెటిక్. మీరు కూడా వీటిలో కూడా ఆర్గనైజేషన్ చాలా హెల్ప్ చేస్తున్నారు.
మేడం ట్రాక్ షూట్తో రావాలి మేడం. మేము మెడసిలో ట్రాక్ షూట్ మహిళా దినోత్సవం కాదు, స్పోర్ట్స్ కంపల్సరీ మేడం నేషనల్స్ మెడల్ పడుతుంటాము. అలాగే ఇప్పుడు మనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని టైటిల్ ఇచ్చేసారు మన కమల్పేట్ గారు. ఏది అబ్బద్దు చెప్పట్లేదు. మీరు ఎవరైతే చప్పట్లు పట్టట్లేదో వాళ్ళకి ఎక్కట్లు తప్పు. సో వారిని సత్కరిస్తున్నారు. మరి వారు ఆల్రౌండర్, ఇక్కడ మన వదసాలదే కాదు. సో మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ రామకృష్ణ గారిని, నారాయణ గారిని కమల్పేట్ గారికి పథకాలు లేవు. ఆయన పథకాలు చేసేవారే తప్ప మీరు పొందిన పథకాలన్నీ వారివే. గంగాధర్ ఎక్కడున్నావు? మీరు కూడా మహిళలు రావాలి. అలాగే ఇప్పుడు గౌరవ గారికి త్వరగా అధికారులు కూడా సత్కరించుకుంటారు. థ్యాంక్ యూ సార్. ద్వారకానాథ్ గారు ప్రెసిడెంట్గా వచ్చిన మా కార్యక్రమం. అలాగే మరి మన ఇంత చక్కగా కార్యక్రమానికి మరి మనకి అంతా అలాగే ఇప్పుడు మరి మన వాకర్స్ క్లబ్ కార్యదర్శిగా కూడా ఆయన గతంలో చేయడం జరిగింది. సో గట్టిగా చప్పట్లు. మా ఓన్ వ్యాపారం, మా పిల్లలు, మా కుటుంబ అధ్యక్షులు వైజాగ్ వచ్చి 3 ఏళ్ళు అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యువకులంలో 5 సంస్థలు పనిచేసాను. కానీ ఈ విశాఖపట్నంలో టాలెంట్ మనం ఎలా బయటకు తీసుకెళ్తాం. 2 ఏళ్ళ నుంచి నాకు చాలా నా కోరికకి నాకు ఫస్ట్ శ్రీనివాస్ గారు అది వరప్రసాద్ గారు వారు నాకు ఇంటెలెక్ట్స్ అనే ఒక సంస్థని చూపెట్టడం, నా అదృష్టం వల్ల నాకు ట్రీట్మెంట్ నన్ను పెట్టడం. ఈరోజు నేను ఎంత ఖుషిగా ఉన్నానంటే నేను చెప్పలేకపోతాను. ఇలా అందరూ పాపం ఆర్థికంగా ఇంత దూరం అనే వెళ్ళలేకపోతున్నారు. వీరికి ప్రభుత్వం సహయోగం ఇవ్వలేదు. ఎవరిని పెద్దవాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళు సెలవులు చేస్తే వాళ్ళు చార్జ్ పెట్టుకొని గేమ్స్కి టోర్నమెంట్స్కి వెళ్ళాలా. నాకు అదే మనసులో చాలా దుఃఖంగా ఉండేది. ఈరోజు నేను ఆహ్వానిస్తాను ప్రభుత్వం వాళ్ళు కూడా మన మాస్టర్ ఏర్పడింది. మరి క్రీడా సంస్థలలో అందరినీ కూడా చూడండి. మీరు కూడా కొంత ఏర్పడి చేసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్కి కాదు మన భారతదేశం కూడా పేరు ఉంటుంది. వీళ్ళందరినీ పెట్టండి. ఇక్కడ వైజాగ్ 250 మంది అథ్లెటిక్స్ నేర్చుకుంటున్నారు. అలాగే స్కేటింగ్లో నుంచి 150 మంది నేర్చుకుంటున్నారు. ఎన్నో రకాల గోల్డ్ మెడల్ మొత్తం మీద అల్వడలో జరిగింది. 144 గోల్డ్ మెడల్స్ మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దాంట్లో విశాఖపట్నం 43 మెడల్స్ వచ్చింది. అది ఎంత గౌరవమైన విషయం. మీరు ప్రభుత్వం వాళ్ళు కూడా కొంచెం ఈరోజు ఈ క్రీడాకారులందరినీ సత్కరించుకోవడం మా పుస్తకాలు ఎక్కిన అనుభూతి.
ఇంద్రాలోను కొన్ని లక్షల రూపాయలని ఈ చెట్టుకి తెలియకుండా దానా చేస్తున్నారు. ఎంతోమంది సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని అలాగే కళాకారులు స్పోర్ట్స్ కానీ అందరినీ కూడా ఆయన వెనుక ఉండి ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చి ముందుకు పంపిస్తున్నారు. ఈ అసోసియేషన్ ద్వారా కమల్ బైడ్ గారికి అలాగే మనం ప్రోత్సహిస్తున్న జనపరం ఫౌండేషన్ చంద్రపాటి సత్యదేవ్ గారికి అలాగే మన విశాఖపట్నం నుంచి వెళ్ళిన వీళ్ళు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గెలుచుకొని జాతీయ స్థాయి తమ ప్రతిభ మొబైల్ తీసుకునే వాళ్ళకి బాక్స్లో ఉన్నాయి, బాక్స్లో పెట్టుకోవచ్చు. కాబట్టి సైడ్ బాక్స్లో ఉన్నాయి, ఆ బాక్స్ తీసుకోండి. ఏమంటే అవసరం పెట్టుకోవచ్చు. సైడ్ బాక్స్లో